17వ వచనాన్ని చదువుకుందాం. మరియు అతడు తండ్రుల హృదయములను పిల్లల తట్టునకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి ప్రభువు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురు అనెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. దయాళుడైన తండ్రి, మీ పరిశుద్ధమైన పాదములకు స్తోత్రం. మహాగణుడవు, మహోన్నతుడవు, సర్వశక్తిమంతుడవు, సర్వాధికారి, సర్వకృపానిధి అయినటువంటి దేవాని పాదములకు స్తోత్రం. ఘనమైన దేవుడవు నీవే గనక నీకు స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. ఈ కాలపు వేళ మా అందరికీ ప్రాణప్రాప్తిని మీరు అనుగ్రహింపజేసి మాకు నూతన శుభదినాన్ని మాకందరికీ మా జీవితాలలో మీరు అనుగ్రహింపజేశారు. రాత్రికాలపు వేళ మా దేహాలకు కాల్చిన నెమ్మదిని శ్రాంతిని మీరు వేసి బ్రతుకుమని చెప్పగా మేము బ్రతికి ఇలాగ ప్రదంగా ఉదయకాలపు వేళ పాటలు పాడటానికి, ప్రార్థించటానికి, నీ వాక్యాన్ని చదవటానికి, నీ వాక్యాన్ని ధ్యానించడానికి అల్పమైన మాకు ఇచ్చిన గొప్ప ఘనతకై స్తోత్రములయ్యా, స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నా. యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా ఇలాగ దినదినం అనుదినం మీ సన్నిధిలో గడిపే భాగ్యం దయచేస్తూ ఉన్న దేవాని పాదములకు స్తోత్రం. అనేక మంది దైవజనులు, దైవజనురాళ్ళు అమూల్యమైన సందేశాలు వింటూ ఆధ్యాత్మికంగా బలపడుతూ అలాగూ సిద్ధపడుతున్న మమ్మల్ని మీరు కనికరించి మరొక నూతన శుభదినములు ఇన్ని మాటలు మీ కృపను అవకాశాన్ని మీరు దయచేసినందుకు స్తోత్రములు చెల్లిస్తూ చేరవచ్చిన బిడ్డలందరినీ మమ్మల్ని మీరు కనికరిస్తూ ఉదయకాల దీవులతో నింపుతూ గనపరుస్తూ యేసు వైపు చూస్తూ కార్యక్రమాన్ని నడిపిస్తున్న దైవజనులు, దైవజనురాలు కుటుంబాన్ని దర్శిస్తూ గనపరుస్తూ యేసయ్య అతి ఉన్నతమైన నామములో అడిగి వేడుకుంటూ ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన యేసు వైపు చూచుచు అనే ఆధ్యాత్మికమైన కార్యక్రమం ద్వారా బలపడుతున్న దేవుని బిడ్డలైనటువంటి వారందరికీ, దైవ జనాంగులకు మన ప్రభును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామములో మీకెల్లరికీ శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ దినముకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగంలో నుండి లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతూ ఉన్నాం, చదవగలిగాం. ఈ వచనాలలో ఒక వ్యక్తిని గురించి దేవాతి దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అతడు తండ్రుల హృదయమును పిల్లల తట్టుకును అవిధేయులను నీతిమంతుల జ్ఞానమును అనుసరించుటకు త్రిప్పి ప్రభు కొరకు ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఏలియా యొక్క ఆత్మయు శక్తియు గలవాడై ఆయనకు ముందుగా వెళ్ళును గనుక నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. అతడు పుట్టినందున అనేకులు సంతోషించెదరు. దేవుడు ఇక్కడ ప్రభువారు ఒక వ్యక్తిని గురించి, భక్తుని గురించి దేవుని మార్గాలను సరళము చేయటానికి యేసు ప్రభు కంటే ముందుగా పంపబడినటువంటి ఒక మహాశక్తిని గురించి ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఆయన పేరు మనం చదవగలిగితే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కంటే ముందుగా వచ్చి దేవుని మార్గాలను సరళం చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ పైన 13వ వచనం మనం చదివితే
13వ వచనాన్ని మనం చదివితే, జకరియా భయపడకుము, నీ ప్రార్థన వినబడినది, భార్యను ఎలిజబెతు నీకు కుమారుణ్ణి కనును, అతనికి యోహాను అని పేరు పెట్టుదువు. ఇక్కడ యోహాను భక్తుని గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను చక్కగా దేవుని సన్నిధిలో, దేవుని సముఖములో ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. యోహాను గురించి ఉదయకాల వేళలో ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, యోహాను భక్తుని, బాప్తిసం ఇచ్చే యోహాను భక్తుని వారి తల్లిదండ్రులను కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే, వారు ఎవరు, వారు చేసే పని ఏంటి, వారు ఎలా జీవించారు, ఎలా బ్రతికారు అన్నటువంటి దాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు 8వ వచనం లేక 6వ వచనంలో కూడా మనం చదివితే వారి గురించినటువంటి వివరాలు మనకు కనపడతాయి. 6వ వచనంలో చక్కటి మాట, వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులయ్యుండిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. యోహాను తల్లిదండ్రులు, బాప్తిసం ఇచ్చే యోహాను తల్లిదండ్రులు వీరిద్దరూ ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పున. వీరిద్దరూ అంటే జకరియా, ఎలిజబెతు వారిద్దరూ తల్లిదండ్రులైనటువంటి వారు. యోహాను తల్లిదండ్రులైనటువంటి వారు ఎలా ఉన్నారు అని మనం గమనిస్తే, ప్రభు యొక్క సకలమైన ఆజ్ఞల చొప్పునను, న్యాయ విధుల చొప్పునను నిరపరాధులుగా నడుచుకొనుచు దేవుని దృష్టికి నీతిమంతులై ఉన్నారు. దేవుడు ఏదైతే ఆజ్ఞలు ఇచ్చాడో, దేవుడు ఏదైతే కట్టడాలు ఇచ్చాడో, ఏదైతే చేయమని చెప్పాడో, ఏదైతే చేయకూడదని చెప్పాడో, ఆజ్ఞల చొప్పున వారు న్యాయ విధులను నడుచుకొనుచు వాటిని తూచా తప్పకుండా వారు అనుసరించేవారు అని బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. మనం చదువుకున్నటువంటి లేఖన భాగం లేవ్యాకాండంలో కూడా దేవుడు ఏదైతే తినవచ్చునో, ఏదైతే తినకూడదో, ఏదైతే ముట్టవచ్చునో, ఏదైతే ముట్టకూడదో, ఏది తింటే అపవిత్రమో, ఏది తింటే పవిత్రమో, దేనిని మనం తాకవచ్చునో తాకకూడదు అనే వివరాలు చాలా చక్కగా దేవాతి దేవుడు 11వ అధ్యాయం మొత్తంలో ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. వాటినన్నిటిని బట్టి వాటిని ఉన్నటువంటి దేవుడిచ్చినటువంటి ఆజ్ఞలను జకరియా, ఎలిజబెతు అనేటువంటి వారు చక్కగా వారు నెరవేర్చగలిగారు. వారు చేస్తున్నటువంటి పని, వారి తల్లిదండ్రులు మనం గమనిస్తూ ఉన్నప్పుడు, వారు ఎలిజబెతు, జకరియా వారి తల్లిదండ్రులు, యోహాను తల్లిదండ్రులు, ఆయన చేస్తున్నటువంటి పని ఏమిటి అని మనం గమనిస్తే, ఆయన యాజకుడు. ఆనాటి దినాలలో యాజకుడిగా ఉండి దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో దేవుని కొరకు కనిపెట్టుకొని ఉన్నట్లుగా యాజకత్వం జరిగించేవాడిగా ఉన్నాడు. వారి ఊరును కూడా మనం గమనిస్తే, వారి ఊరు అరణ్యం అని మనం గమనించవచ్చు. అక్కడే మనం చదువుతూ ఉన్నప్పుడు ఆయన నివాసం 139వ అధ్యాయం, లేకపోతే మార్కు సువార్త 1వ అధ్యాయం 4-5 వచనాలలో వారి నివాసం ఎక్కడ అంటే అరణ్యం అని మనం గమనించవచ్చు. ఏది ఏమైనా ప్రభు ఇక్కడ యోహాను భక్తుని గురించి జ్ఞాపకం చేస్తూ, ఆయన దేవుని మార్గాలను ఆయన ముందుగా వచ్చి ఆయన సరళం చేస్తున్నట్లుగా, మార్గాలను సులువుగా చేస్తున్నట్లుగా మనం పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో లూకాసు వార్త 1వ అధ్యాయం 17వ వచనంలో మనం చదువుతాం. ఆయన తల్లిదండ్రుల హృదయాలను పిల్లల తట్టుకుని, అవిధేయులను నీతిమంతులను జ్ఞానమును అనుసరించుటకును త్రిప్పి అనేటువంటి మాట మనం గమనిస్తాం.
అనేకులను ఆయత్తపడి ఉన్న ప్రజలను సిద్ధపరచుటకై ఆయన దేవుని ఆత్మ లేక ఏలియా యొక్క ఆత్మ కలిగినటువంటి వాడిగా మనం గమనిస్తూ ఉన్నాం. యోహాను భక్తుని జీవితంలో, ఆయన జీవిత విధానములో కొన్ని సత్యాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, కొన్ని విధానాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఆయనలో ఉన్నటువంటి తగ్గింపు, ఆయనలో ఉన్నటువంటి త్యాగపూరితమైనటువంటి జీవితం, కొన్నిటి మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు వారి ద్వారా యోహాను భక్తుని ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి సత్యాలను కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనములను కూడా అంత హెచ్చులోనికి ఉంచుతాడు, లేక అంతగా ఆశీర్వదిస్తాడు అని పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తూ ఉంది. చదువుకుందాం. మనము యోహాను భక్తుని గురించి మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆయన పేరు కూడా దేవుని దూత ద్వారా తెలియజేయబడింది. ఆయన భూమి మీద పుట్టక ముందే ఆయనకు యోహాను అని పేరు పెట్టబడును. 13వ వచనంలో మనం జ్ఞాపకం చేసుకున్నాం, చదువుకున్నటువంటి మాటలు. అతనికి యోహాను అని పేరు పెట్టుదవు. భూమి మీద పుట్టిన తర్వాత పేర్లు పెట్టబడతాయి పిలవటానికి. కానీ యోహాను భక్తుడు, బాప్తిస్మం ఇచ్చే యోహాను, ఆయన పుట్టక ముందే ఆయనకు పేరు పెట్టబడింది, దేవుని దూత ద్వారా పేరు పెట్టబడింది. అలాగైతే ఆయన పేరు, ఆయన ఊరు, మరి తల్లిదండ్రుల విధానాలు, ఆయన ఎక్కడ ఉండేవాడో మనం గమనిస్తూ ఉన్నాం. యోహాను జీవితంలో కొన్ని మనం సత్యాలను మనం గమనిస్తూ ఉన్నప్పుడు కొన్నిటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మత్తయి సువార్త 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చదివితే ఒక చక్కటి మాటను మనం గమనిస్తూ ఉన్నాం. 3వ అధ్యాయం 15వ వచనంలో మనం చదువుతూ ఉన్నప్పుడు దేవుడు ఒక మాటను యోహాను భక్తుని గురించి జ్ఞాపకం చేస్తాడు. ఆయన ప్రభువైన యేసుక్రీస్తు వారికి బాప్తిసం ఇచ్చేవాడిగా కనపడుతూ ఉన్నాడు. 11వ వచనాన్ని ముందు మనం జ్ఞాపకం చేసుకుంటే, మారు మనసు నిమిత్తమును నేను నీళ్ళలో మీకు బాప్తిసం ఇచ్చుతున్నాను, అయితే నా వెనక వచ్చుతున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకైనను నేను పాత్రుడను కాను. ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ ఆయన నాకంటే శక్తిమంతుడు అనే మాట మనం గమనిస్తూ ఉన్నాం. ప్రభువును గురించి ఆయన ఎంతగా జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు, ప్రభువును గురించి ఎంత గొప్పగా ఆయన తెలియజేస్తూ ఉన్నాడు అని మనం తెలియజేస్తూ ఉన్నప్పుడు, లేక జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు, బాప్తిసం ఇచ్చే యోహాను జీవితంలో తగ్గింపు జీవితాన్ని ఇక్కడ మనం గమనిస్తాం. మనం గమనిస్తాం. ఏమిటి ఆ తగ్గింపు అంటే, ఆయన చెప్పులు మోయటకైనను నేను పాత్రుడను కాను. పరిశుద్ధాత్మ వరం కలిగినటువంటి వాడు ఆయన జీవిత విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు అనేక సత్యాలు బైబిల్ గ్రంథంలో మనకు తెలియబడుతూ ఉంటాయి. ఆయన దేవుని మార్గాలను సరళము చేయటానికి వచ్చినటువంటి వాడు, ఆయత్తపరచడానికి వచ్చినటువంటి వాడు, అరణ్యములో నివసించేవాడు. తన జీవిత విధానం, కట్టుబట్టలు, తినే ఆహారం అన్ని లోకానికి వ్యతిరేకంగా కనపడుతున్నట్లుగా మనం చూస్తాం. ఆయన తోలుదట్టి కట్టుకునేవాడు, మిడతలను తేనెను ఆహారంగా భుజించేవాడు. అరణ్యములో ఉన్నటువంటి ఆయన జీవిత విధానం ప్రజలందరికీ వారు ఎలా జీవించాలో, ఎలా జీవించకూడదో, ఎలా బ్రతకాలో, ఎలా బ్రతకకూడదో అని వారికి వివరంగా, విపులంగా ఆయన తెలియజేసేవాడు. తన మాట ఎంత ఖచ్చితంగా కరకండిగా ఉంటుందో కూడా మనము చదువుతూ ఉన్నప్పుడు, మన ముందు చదువుతూ ఉన్నప్పుడు వారి మాటలు
దేవుని నుంచి లేక దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి యోహాను భక్తుని మాటలు ఎంత ఖచ్చితంగా కరకండిగా ఉంటాయో మనం చదువుతూ ఉన్నాం. ఆ 10వ వచనంలో కూడా మనం చదివితే, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉన్నది గనుక మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టును నరికి అగ్నిలో వేయబడును వేయబడును. తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలతో ఆయన మాట్లాడుతూ, ఆయన ఇలాగు ఒక కఠినమైనటువంటి బోధను, మీరు జీవిస్తున్న జీవిత విధానం చాలా భయంకరంగా కనపడుతూ ఉంది, దేవునికి దూరంగా కనపడుతుంది. అలాగైతే మీరు ఎలా ఉన్నారు, ఎలా జీవించకూడదు అని ఆయన తెలియజేస్తూ, ఇప్పుడే తీర్పు ఉంది, ఇప్పుడే గొడ్డలి చెట్టు వేరున ఉంచబడి ఉంది అని అంటాడు. గొడ్డలి సిద్ధంగా ఉంది, చెట్లు సిద్ధంగా ఉన్నాయి, నరకటం కూడా సిద్ధంగా ఉంది. అలాగైతే తీర్పు రాబోతూ ఉంది. మీరు చేసిన పాప క్రియలను బట్టి, మీరు చేసిన దోష క్రియలను బట్టి తీర్పు ఉంది అంటాడు. 7వ వచనంలో మనం చదివితే వారిని గురించి ఒక ఖచ్చితమైనటువంటి బోధను, ఖచ్చితమైనటువంటి మాటలను ఆయన జ్ఞాపకం చేస్తాడు. సర్ప సంతానమా, రాబో ఉగ్రత నుంచి తప్పించుకొనుటకు మిమ్మల్ని బుద్ధి చెప్పిన వాడెవడు అని అంటూ, మారు మనసుకు తగిన ఫలాలను ఫలించుడి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. తన ప్రజలతో లేక తన దగ్గరకు వచ్చినటువంటి ప్రజలందరితో అంతవరకు వరిష్టానుసారంగా జీవించారు, వరిష్టానుసారంగా బ్రతికారు, వరిష్టానుసారంగా జీవిత విధానాలు వారు అనుసరిస్తూ అవలంబిస్తూ ఉన్నప్పుడు దేవుని దూతగా, దేవుని ప్రజల మధ్యవర్తిగా లోకానికి వచ్చి ఆయన మార్గాలను సిద్ధపరచటానికి, స్థిరపరచటానికి ఆయన ఈ లోకానికి వచ్చి తన ప్రజలతో ఆయన మాట్లాడటం ప్రారంభించాడు. ఎంత కఠినమైనటువంటి బోధ మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, వారందరితో ఆ పై 5 వచనాల్లో మనం గమనిస్తే, వారు యోర్దాను నదిలో దగ్గరికి వచ్చినప్పుడు సద్దుకైలు కావచ్చు, అనేకులు కావచ్చు, వారితో సంబోధన లేక ఆయన సంభాషిస్తూ ఉన్నాడు, మాట్లాడుతూ ఉన్నాడు. సర్ప సంతానమా అని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. రాబో ఉగ్రత నుండి తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? రాబోతున్నది ఒక ఉగ్రత, మన ముందు ఉన్నది ఒక ఉగ్రత, మీ ముందు ఉన్నది ఉగ్రత. రాబోయే దినాలు కఠినమైనటువంటి దినాలు, రోజులు ఉన్నాయి. ప్రజలందరూ అగ్నికి ఆహుతి కావాలి. వారు చేసిన పాప భారాన్ని బట్టి, శాప భారాన్ని బట్టి వారు తీర్పులోనికి రావాలి. అలాగైతే మీకు బుద్ధి చెబుతూ ఉన్నప్పుడు సరిదిద్దుకొని, చక్కదిద్దుకొని దేవుని మార్గంలోనికి రండి, దేవుడు మిమ్మల్ని బ్రతికిస్తాడు, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు అనే మాటలు మనకి ఇక్కడ గమనిస్తూ ఉన్నాం. అయితే ఒకవేళ రాకపోతే తీర్పు ఉంది, చెట్టు దగ్గర గొడ్డలి ఉంది, అది నరకబడి ఎక్కడ వేయబడుతుంది అంటే అగ్నిలో వేయబడుతుంది. అలాగైతే ఆయన జీవిత విధానం ఎంత కఠినంగా ఉంటుందో, ఆయన మాటలు ఎంత కఠినంగా ఉంటాయో, మనము వారిని ఆయత్తపరచటానికి, వారిని మేల్కొలిపి వారు ఉన్నటువంటి జీవిత విధానములో నుండి వారిని తప్పించటానికి బాప్తిసం ఇచ్చే యోహాను వారిని సిద్ధం చేయటానికి వారు ముందుగా వచ్చినటువంటి వాడిగా మనకు కనబడుతూ ఉంది. మన జీవిత విధానములో కూడా ఇంకా అనేక మంది దేవుని వైపు రాక, దేవుని వైపు తిరగక, దైవజనులు చెబుతున్న మాటలు వినక, ఆలకించక, అంగీకరించక వారి జీవిత విధానాలలో అలాగే ఉన్నారు. వింటూ కూడా మారు మనసు లేక, వారు ఆలకిస్తూ కూడా అంగీకరించక, ప్రభు దగ్గరికి రాక అనేక మంది ప్రజలు, అనేక మంది మనుషులు అలాగే వింటూ మాకు కాదులే అన్నట్లుగా జీవించేవారు లేరా అంటే చాలా మందే మనకు కనపడతారు. అయితే ఆనాడు ఎలా ఉందో నేడు కూడా అలాగే జీవిత విధానాలు అలాగే ఉన్నాయి. ఆనాడు బాప్తిసం ఇచ్చే యోహాను
వారందరికీ బుద్ధి చెప్పాడు, సువార్తను చెప్పాడు. ఉగ్రత రాబోతూ ఉంది అని ఆయన తెలియజేస్తూ ఉన్నప్పుడు, నేడు కూడా అలాంటి ఉగ్రత రాబోతూ ఉంది. ప్రళయాలు రాబోతూ ఉన్నాయి, భూకంపాలు రాబోతూ ఉన్నాయి, భూమి నాశనం కాబోతూ ఉంది. అలాగైతే మీరు రక్షించబడండి, ప్రభు దగ్గరికి చేరండి, నమ్మితే రక్షణ, నమ్మకపోతే శిక్ష అని తెలియజేసేవారు చాలా మంది భూమి మీద దైవజనులుగా ఉన్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఆయన జీవిత విధానాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఆయన చక్కటి మాటలు తెలియజేశాడు. ప్రభు మార్గంలోనికి రావాలి అని, ప్రభు సన్నిధికి రండి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం గమనిస్తే, మత్తయి సువార్త 3వ అధ్యాయం 1వ వచనంలో కూడా మనం గమనిస్తూ ఉన్నప్పుడు, ఆ ఆ దినములందు దినములందు బాప్తిసమిచ్చు యోహాను వచ్చి పరలోక రాజ్యము సమీపించినది, మారు మనసు పొందుడని యూదయ అరణ్యములో ప్రకటించుచుండెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. ఇక్కడ ఆయన పరలోక రాజ్యము సమీపించి ఉంది, పరలోక రాజ్యం సమీపించి ఉంది, మారు మనసు పొందండి అని యోదయ అరణ్యములో ఆయన ప్రకటిస్తూ ఉన్నాడు. ప్రభు మార్గము సిద్ధపరచబడి ఆయన త్రోవలు సరాలము చేయుడని అరణ్యములో కేక వేయి ఒక శబ్దము అని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడిననే మాట మనం ఇక్కడ గమనిస్తాం కదండి. ఎక్కడ అంటే అరణ్యములో ఆయన కేక అన్నాడు. ప్రజలను ఆయుత్తపరచటానికి ఆనాడు కేక వేశాడు. ఈనాడు అనేక మంది ప్రజలు, నమ్మిన బిడ్డలు కేకలు వేస్తూ ఉన్నారు, ప్రకటిస్తూ ఉన్నారు. ఆనాడు యోహాను భక్తుడు ప్రకటించాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కూడా ప్రకటించాడు. నేడున్న తన శిష్యులైనటువంటి వారు, తన బిడ్డలైనటువంటి వారు, దైవజనులుగా విశ్వాసులుగా ఉన్నటువంటి వారు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించి పంపబడి అనేకులకు సువార్తను ప్రకటించబడుతున్నారు. విన్న వారికి రక్షణ, వినకపోతే శిక్ష అని బైబిల్ గ్రంథం తెలియజేస్తూ ఉంది. దేని గురించి ఆయన ప్రకటించాడు అంటే పరలోక రాజ్యం గురించి ప్రకటించాడు. పరలోక రాజ్యం గురించి ఆయన ప్రకటన చేశాడు. నేడు కూడా అలాంటి విధానాలు జరుగుతూ ఉన్నాయి. మనం కొన్ని విషయాలు గమనిస్తూ ఉన్నప్పుడు మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో ఆయన తగ్గింపు జీవితాన్ని మనం గమనిస్తాం. ఎందుకంటే ప్రభువును గురించి, ప్రభు అయిన యేసు ప్రభు వారిని గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ, ఆయన నాకంటే శక్తి కలిగినటువంటి వాడు, ఆయన చెప్పులు మోయటికైనను నేను పాత్రుడను కాను. తన జీవిత విధానములో ప్రభు కొరకు, ప్రభు నిమిత్తం ఎంతగా ఆయన తగ్గించుకున్నాడో, ఎంతగా ఆయన విధేయత చూపగలిగాడు మనం గమనిస్తే, తన జీవిత విధానములో అంతగా తగ్గించుకున్నాడు. ఎంతగా తగ్గించుకున్నాడు అంటే, నేను వంగి ఆయన చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కాను అన్నాడు. అక్కడ మనకు తగ్గింపు జీవితం, తగ్గింపు బ్రతుకు, తగ్గింపు ఆలోచన మనకు అక్కడ కనపడుతూ ఉంది. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా జ్ఞాపకం చేశారు కదా, మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే మీరు హెచ్చించబడతారు, తను తాను తగ్గించుకునేవాడు హెచ్చించబడతారు. ఎవరైతే బైబిల్ గ్రంథంలో తగ్గించుకున్నారో దేవుడు వారిని అంచెలంచెలుగా వారిని హెచ్చించాడు. ఎవరైతే వారు తగ్గించుకోలేదో దేవుడు వారిని అణిచివేశాడు. భక్తుడైన దావీదు మహారాజు గురించి కానీ, సౌలు భక్తుని గురించి వాడికి మనం ఆలోచన చేస్తే, రాజుని గురించి మనం ఆలోచన చేస్తే, దావీదు రాజు అంతకంతకు వర్ధిల్లెను, సౌలు అంతకంతకు నెరసిల్లెను. వారి జీవిత విధానాలు, తగ్గించుకున్న వారేమో హెచ్చించబడ్డారు, హెచ్చించుకున్నటువంటి వారేమో తగ్గించబడ్డారు. అనాడైనా కావచ్చు, నేడైనా కావచ్చు, రాజులు కావచ్చు, ప్రధానమంత్రులు కావచ్చు, పేదవారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, కానీ ప్రభు సన్నిధిలో
తగ్గింపు జీవితం తగ్గింపు జీవితం అవసరం. ఆ తగ్గింపు జీవితాన్ని బట్టి దేవుడు హెచ్చించేవాడిగా హెచ్చిస్తూ ఉన్నట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. ఆయన చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కాను. ఆయన చెప్పులు విప్పుటకైనను నేను పాత్రుడను కాను. ఈ మాట మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు, ఈ మాట మనం ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, బాప్తిసం ఇచ్చే యోహాను ప్రభువును గురించి ప్రభువును గురించి ఆయన జ్ఞాపకం చేస్తూ, ఆయన నాకంటే శక్తిమంతుడు, దేనిలోనైనా పోల్చుకోవచ్చు, కానీ ఆయన పోల్చుకున్న విధానం ఎంత తగ్గింపో మనం ఆలోచన చేయవచ్చు. ఎంత తగ్గింపు కలిగి జీవించాడో మనం ఆలోచన చేయవచ్చు. ఆయన చెప్పులు ఇప్పటికైనాను నేను పాత్రుడను కాను. వాటి జోలి ఎవరూ పోరు. తగ్గింపు ఉంగటం అంటూ లేకపోతే చెప్పుల దగ్గరికి వెళ్ళటం ఎవరూ చేయలేరు, కానీ ఎవరు అలాంటి సాహసం చేయలేరు. కానీ బాప్తిసం ఇచ్చే యోహాను ఆయన ప్రభుని గురించి జ్ఞాపకం చేశాడు. ఆయన శక్తిమంతుడు, ఆయన ప్రసన్నతతో నింపబడినటువంటి వాడు, ఆయన పరలోకం నుండి వస్తూ ఉన్నటువంటి ప్రభువారు, వచ్చి ఉన్నటువంటి ప్రభువారు. ఆయనతో నేను పోల్చుకోలేను. ఆయనతో నేను పోల్చుకోలేను. కేవలం ఆయన చెప్పులో వారు ఇప్పటికైనాను నేను పాత్రుడను కాను అన్నా. తగ్గించుకుంటే దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చించుకున్నటువంటి వారిని ఎంతో మంది తగ్గించినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. మన జీవిత విధానంలో కూడా ప్రభును మన ముందు పెట్టుకొని ప్రభువే అనుకుంటూ మనం ముందుకు సాగిపోతే దేవుడు హెచ్చిస్తాడు. హెచ్చించేవాడిగా ప్రభువు ఉన్నాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 33-35 వచనాలలో మనం చదివితే అక్కడ కూడా బాప్తిసం ఇచ్చే యోహాను భక్తుని గురించి ఒక చక్కటి మాట మనము చదవగలం. యోహాను సువార్త 5వ అధ్యాయం 33-35 వచనాల వరకు. మీరు యోహాను నద్దకు కొందరిని పంపితిరి. అతడు సత్యమునకు సాక్ష్యమిచ్చెను. నేను మనుషుల వలన సాక్ష్యం అంగీకరింపను, కానీ మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. 2 మాటలు ఇక్కడ చక్కగా బాప్తిసం ఇచ్చే యోహాను గారి గురించి పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. యోహాను అతడు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చాను. 35వ వచనంలో అంటాడు కదా, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉండెను. అతడు సత్యమును గూర్చి సాక్ష్యం ఇచ్చేవాడిగా ఉన్నాడు. దేవుడే సత్యం, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును. ఆయన సత్యానికి స్తంభమైనటువంటి వాడు. ఆయనే ఆధారం. అలాంటి సత్యమైన ప్రభువైన యేసుక్రీస్తు వారిని గురించి ఆయన సాక్ష్యం ఇవ్వటానికి లోకానికి వచ్చాడు. అయితే 35వ వచనములో అంటాడు కదా, అతడు మండుచు ప్రకాశించుచున్న దీపమై ఉన్నాడు. దేవుని బిడ్డలుగా, దేవుని సేవకురాలుగా, దేవుడు మనకిచ్చినటువంటి మన ముందున్నటువంటి జీవితంలో, దేవుడు ఆయుష్కాలములో దేవుడు ఆయన తన భక్తుని గురించి జ్ఞాపకం చేసినట్లుగా మనము కూడా మండుచు ప్రకాశించే దీపములా మనం ఉండాలి. ఒక కొవ్వొత్తి ఏ విధంగా అయితే అనేక కొవ్వొత్తులను వెలిగించబడుతూ ఉందో, ఒక వెలుగు, ఒక అగ్ని లేక ఒక చిన్న అగ్గిపుల్ల
ఎంత వెలుగునిస్తుందో, ఎన్ని కొవ్వొత్తులను వెలిగించబడుతుందో, అలాగే మండుచూ ప్రకాశించే దీపం వలె దేవుడు మనల్ని భూమి మీద ఉంచాడు. వీలున్నంత వరకు వీలు కలిగించుకొని, అవకాశం కలిగించుకొని, దేవుడు మనకిచ్చినటువంటి ఆత్మ ద్వారా, దేవుడు మనకిచ్చినటువంటి జ్ఞానం ద్వారా ఆ వెలుగైనటువంటి యేసు ప్రభును చీకటిలో ఉన్న వెలుగులేని మానవుల దగ్గరికి వెళ్ళి ఆ వెలుగును వారిలోనికి ప్రకాశింపజేసే వారిగా, ప్రవేశింపజేసే వారిగా, దేవుడు వెలిగించే వారిగా నిన్ను నన్ను లోకంలో అనేక మందిని ఆయన తయారు చేశాడు. ఆయన ఆ పనిని అప్పగించాడు. బాప్తిసం ఇచ్చి యోహానుకు ఏ విధంగా అయితే పని అప్పగించాడు, ఈ పని చిన్నదే, ఆయనకు పెద్ద పనిని అప్పగించవచ్చి ఉండొచ్చు, కానీ మన సామర్థ్యాన్ని బట్టి, మన శక్తిని బట్టి, మన జ్ఞానాన్ని బట్టి దేవాది దేవుడు మనకు ఎంత పనిని అప్పగించాలో, ఏ పనిని అప్పగించాలో ఆ పనిని మనకు దేవుడు అప్పగించాడు. అది చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు. కొంతమంది కవులు ఉన్నారు, కొంతమంది చక్కగా వ్రాయగలిగినటువంటి వారు ఉన్నారు, కొంతమంది చక్కగా పాడగలిగినటువంటి వారు ఉన్నారు, కొంతమంది చక్కగా ప్రసంగించవలసినటువంటి వారు ఉన్నారు. దేవుడు వారికి ఇచ్చినటువంటి సామర్థ్యాన్ని బట్టి వారు దేవుని సన్నిధిలో కొనియాడబడుతూ ఉన్నారు. నిన్ననే మనము జ్ఞాపకం చేసుకున్నాం. దేవుని బిడ్డలు, దైవజనులు, ఆచార్య గారు, అలాగే సహోదరి అమ్మగారు చక్కగా దేవుడు వారికి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని బట్టి, పాండిత్యాన్ని బట్టి వారు చక్కగా అవార్డులు అందుకోవటానికి దేవుడు కృప చూపించాడు. దేవునికి స్తోత్రం. అలాగూ వారు వెలిగించే వారిగా ఉండాలి. నీవు నేను కూడా చీకటిలో మగ్గిపోతున్న మానవులను, లేక మన దగ్గర ఉన్నటువంటి మనుషులను, మనతో ఉన్నటువంటి వారిని, మనతో తిరుగుతున్నటువంటి వారిని, మనతో కూర్చునేటువంటి వారిని కూడా మనం వెలిగించే వారిగా ఉండరు. ఆ వెలుగు ఎవరు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఆ వెలుగును వారిలోనికి ప్రవేశించే వారిగా ఉండాలి. చీకటి వారికి అర్థం కాదు, వెలుగు వారికి అర్థం కాదు. కానీ చీకటిలో ఉన్నటువంటి వాని దగ్గరికి వెళ్ళి, మనుషుల దగ్గరికి వెళ్ళి వెలుగై ఉన్న యేసు ప్రభు అయితే దేవుని ఎడల ఎంత సువార్తను చెప్పాడో, ఎందరిని మండించాడో, ఆ ఖచ్చితమైనటువంటి బోధ ద్వారా, ఖచ్చితమైనటువంటి విధానం ద్వారా ఆయన శిరస్సును ఖండించినట్లుగా మనం గమనిస్తాం. ఏ విధానాలలో ఖండించారో కూడా మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అయితే ఖచ్చితమైనటువంటి వాడికి ఎన్నో ఇబ్బందులు కలగవచ్చు, బాధలు కలగవచ్చు, శ్రమలు కలగవచ్చు, ఆఖరకు బాప్తిసం ఇచ్చి యోహాను వలె శిరుఛేదం చేయబడవచ్చు. కానీ ఆయన మండించాడు, ఆయన మండాడు, అనేకులను మండించాడు. ఆయన వెలుగుగా ఉన్నాడు, అనేకులను వెలిగించాడు. ఆయన సత్యమై ఉన్నాడు, ఆ సత్యానికి దీపం వలె అనేకులను సత్యములోనికి నడిపించాడు. ప్రభు మార్గాలను సరళము చేయటానికి ఆయన వచ్చాడు. అరణ్యములో ఉన్నాడు గాని క్రూర మృగాల ద్వారా ఆయనకు ప్రమాదం జరగలేదు. కానీ భూమి మీద నివసిస్తున్న మానవుని ద్వారా, గ్రామంలో నివసిస్తున్న మనుషుల ద్వారా ప్రమాదం జరిగింది. అయినా దేనికి తగ్గకుండా, ఎక్కడ తలొగ్గకుండా ప్రభు ఏదైతే పనిని అప్పగించాడో ఆ పనిని సంపూర్ణం చేశాడు.
మరలా వచ్చినటువంటి మార్గంలోనే ప్రభు సన్నిధికి వెళ్ళగలిగాడు. దేవుడు మనకిచ్చినటువంటి ఈ జీవిత విధానములో, స్వల్పమైన ఆయుష్ కాలంలో ప్రభు మనకిచ్చిన పనిలో మనం నమ్మకంగా ఉందాం, తగ్గించుకుందాం. మనం మండుతూ అనేకులను మండిద్దాం. ప్రభు కోసం ఎన్ని బాధలైనా ఎన్ని కష్టాలైనా మనం అనుభవిద్దాం. రాబోయే దినాలలో, జరుగుతున్నటువంటి దినాలలో వాటిని మనం కల్లారా చూస్తూ ఉన్నాం. కల్లారా చూస్తూ కూడా అవి మాకు రాలేదులే, మాకు సంభవించలేదులే అనుకోవటానికి వీలు లేదు. ఎప్పుడైనా రావచ్చు, ఏదైనా జరగవచ్చు. కాబట్టి ప్రభు ఇచ్చినటువంటి మార్గంలో నడుద్దాం, అనేకులను మండిద్దాం, అనేకులను నడిపిద్దాం. అట్టి భారం బాధ్యత కలిగి ప్రభులో జీవిద్దాం, ప్రభులో జీవిద్దాం. ఆయన పరిచర్య చేసే వారిని దేవుడు ఎప్పుడూ విడిచిపెట్టడు, ఎడబాయడు అని చెప్పినటువంటి వాడు, వాగ్దానం చేసిన వాడు, నమ్మదగిన వాడు. కాబట్టి ఆ ప్రభు మార్గంలో నడుద్దాం, నడిపించబడదాం, ప్రకాశించబడదాం, వెలుగునిద్దాం, అనేకులను వెలుగునిద్దాం. అట్టి కృప దేవాది దేవుడు మనకందరికీ దయచేయనుగాక. సమయం ఇచ్చినటువంటి యేసు వైపు చూసుకొని ఆధ్యాత్మిక కార్యక్రమం ద్వారా నడిపించబడుతున్న దైవజనులు ధనరాజయ్య గారికి, అమ్మగారికి, చేరవలసిన మీకందరికీ ప్రభునామములో మరొకసారి ఉదయకాలపు శుభాభివందనాలు తెలియజేస్తూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ఆమేన్, ఆమేన్. మత్తయి సువార్త 11:11లో పరిశుద్ధ లేఖనము ఇలాగ సెలవిస్తున్నది: స్త్రీలు కనిన వారిలో బాప్తిసము ఇచ్చు యోహాను కంటే గొప్పవాడు పుట్టలేదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నిశ్చయము. అయినను పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అయినను రాబో రాజ్యములో, పరలోక రాజ్యములో అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. యేసు నామము రక్షించు నామము. రక్షణ పొందుకొని బాప్తిస్మం తీసుకొని నీటిలోనూ అగ్నిలోనూ బాప్తిస్మం పొంది పరలోక రాజ్యములో చేర్చబడిన అల్పుడైన వాడు అతని కంటే గొప్పవాడు. అల్పులము, అయోగ్యులము మనలను కూడా యోగ్యులుగా చేసి పరలోక రాజ్య భాగ్యం అనుగ్రహించి పరలోక రాజు యేసురాజు పరిపాలనలో మనలను కూడా జ్ఞాపకం చేసుకుంటాడు. అయితే మన దాకా రాలేదని ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మనము, హైదరాబాద్లో ఉన్న మనము, మనకంటే మన వరకు రాలేదని శ్రమలు ఎక్కడో 12 రాష్ట్రాలలో జరుగుతున్నాయని, మన పొరుగున ఉన్న రాష్ట్రంలో కూడా జరుగుతున్నాయి, కర్ణాటకలో అని, వచ్చాక చూసుకుందాంలే అని నిద్రమత్తులో ఉండకండి. క్రీస్తు శరీరము ఉత్తర భారతదేశంలోను, పొరుగున ఉన్న రాష్ట్రము కర్ణాటకలోను హింసల పాలవుతున్నది. మన శరీరములో, మనము క్రీస్తు శరీరములో ఉన్నట్టయితే మన శరీరంలో ఉన్న అవయవములు కొన్ని హింసించబడుతున్నాయి. రండి, ఉపవసిద్దాము. ఉపవాస ప్రార్థనతో ప్రభు సన్నిధిలో 40 దినములు, నవంబర్ 29 నుండి ఈరోజు 11వ రోజు. ఈ దినము 11వ దినము. ఈ దినము కూడా అవకాశం ఉన్నవారు ఒక పూట ఉపవాసంతో బ్రేక్ఫాస్ట్ మానేస్తారా, మధ్యాహ్నం భోజనం మానేస్తారా, త్యాగం చేస్తారా ప్రభు కొరకు, రాత్రి కాలపు భోజనము మానేస్తారా? రండి, ఉపవాస ప్రార్థనలు చేద్దాం. దేవుడు తన పరిశుద్ధ లేఖనముల ద్వారా మనందరితో మాట్లాడి ఉన్నాడు. అతడు మండుచు ప్రకాశించు ఉన్న దీపమై ఉండెను. అతడు పుట్టినందున అనేకులు సంతోషింతురనెను. అయినను
పరలోక రాజ్యంలో అల్పుడైన వాడు, స్త్రీలు కనిన వారిలో గొప్పవాడైన యోహాను కంటే గొప్పవాడు అని లేఖనములను వివరించి చక్కని వాక్యం అందించిన పాస్టర్ గారు పులుకూరి ఇమానుయేల్ గారు మార్కాపురం నుండి, దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. థ్యాంక్ యూ.